క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులారా. ఈ రోజు దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది ప్రియులారా. మరి ఎస్పెషల్లీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కల్వరి దైవస్వరం కార్యక్రమాన్ని చూసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మీ స్పందన కూడా చాలా చక్కగా తెలియపరుస్తున్నారు. ఆధ్యాత్మికంగా వాక్యం ఎంతగానో బాగుంది అని చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకనంటే ప్రియులారా, మరి ప్రతిదీ కూడా దేవుణ్ణి ఆనుకొని నడుస్తున్న మనము దేవుడి మార్గంలో నడవాలి. మన యాత్రా జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడే విధంగా మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని దేవునితో సహవాసం ఎల్లవేళలా కలిగి ఉండాలనేదే మా తపన తాపత్రయత. అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రియులారా. కనుక నిత్యము వాక్యాలు చూడాలనుకునేటప్పుడు, ప్రతిరోజు చూడాలనుకున్నట్లయితే కల్వరి దైవస్వరము అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. లేదంటే సంధ్యారాణి అఫీషియల్ అనేటువంటి కార్యక్రమాన్ని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే ప్రతిరోజు మా యొక్క చర్చ్ కార్యక్రమాలు మీకు తెలుస్తూ ఉంటుంది. వాక్యం కూడా మీరు వినడానికి అవకాశమే ఉంది. అంతేకాకుండా మరి దీని కొరకు మీరు ఒక స్పాన్సర్గా ఉండాలనుకుంటున్నానండి. మీ వాక్యం బాగుంది, చక్కగా అందరికీ ప్రతి వారం వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలని ఆశపడుతున్నాం అని మీరు ఆశపడినట్లయితే మీరు స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ సహాయ సహకారాన్ని మాకు అందించమని ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను పిల్లరా. మరి ఈరోజు దినాన్ని మనం చూసినట్లయితే మనం చెప్పుకోవాల్సిన వర్తమానం ఏమై ఉందంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడటం జరుగుతుంది పిల్లరా. ఈరోజు తల్లిదండ్రుల మాటలు పిల్లలు సాధారణంగా వినట్లేదు. వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ అనేక మంది తల్లులు తండ్రులు తన బిడ్డలు చూడలేదని చెప్పి చాలామంది అనాథ ఆశ్రయంలోనే ఉంటున్నారు. కొంతమంది చూసినట్లయితే దూరంగా పారిపోతున్నారు. కొంతమంది అలాగే కృంగిపోయి కృషించిపోయి చనిపోతున్నారు పిల్లరా. ఇటువంటి వారి కొరకు ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాలని ఆశపడి విషయం మీ ముందుకు రావటం జరుగుతుంది. మరి చాలామంది మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే మరి తల్లిదండ్రుల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు పిల్లలు. అసలు తల్లిదండ్రులని పట్టించుకునే స్థాయిలో ఉండట్లేదు. వాళ్ళు ఏదైనా ఆస్తులు అంతస్తులు ఇచ్చినట్లయితే ఆస్తి ఇచ్చినంత వరకు వాళ్ళతోటి ఎంతో చక్కగా ఉంటున్నారు. ఇచ్చేసాక ఇంకా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ అవసరమైతే కొంతమంది తల్లిదండ్రుల మీద తిరగబడుతూ వాళ్ళు కొడుతున్నట్టు చాలామందిని మనం చూస్తున్నాం పిల్లరా బయట ప్రపంచంలో. కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మీరు ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలనేది ఈరోజు దినాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే సామెతలు 23వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు మనం అక్కడ ధ్యానించినట్లయితే 22వ వచనంలో ఏమని ఉంటుందని అంటే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెకు నిర్లక్ష్యము చేయకము అంటున్నారు. చూసారా వాక్యం ఎంత చక్కగా తేటగా కనపరుస్తుందో. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము కదా. ఈరోజు తండ్రి యొక్క మాట ఎంతమంది వింటున్నారు కదా. మన తండ్రి అనే దేవుని మాట ఎంతమంది, వాక్యంలో అనేక విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. జీవిత మనుగడల గురించి, మంచిగా జీవించిన వారి జీవితం ఎలా ఆశీర్వదింపబడ్డది, మంచిగా జీవిస్తూ మార్గం మధ్యలో ఉన్న సహవాసాలను బట్టి వారి జీవితాలు ఎలా నష్టపోయారు, అంతేకాకుండా కడదాకా దేవుని తెలుసుకొని మొదలుకొని కడదాకా దేవుని యందు విశ్వాసం నమ్మికించిన వాళ్ళు ఎలాగ ఆశీర్వదింపబడ్డారు అనే విషయాన్ని మన వాక్యంలో తేటగా తెలుసుకోవచ్చు ప్రియులరా. మరి అలాంటి వాక్యాన్ని దేవుడు మీ ముందు పెట్టి అది ఒక బైబిల్ రూపంలో మీకు దేవుడు అందిస్తునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఆ విషయాన్ని బట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు. అస్సలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, తన ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మన మధ్యలో పెట్టాడు. కనుక ఆ బైబిల్ గ్రంథాన్ని మీరు రోజు చదువుతూ తండ్రితో మీరు సహవాసం కలిగిన వారి ఉండి మీ కుటుంబాలని, మీ ఇంటిని ఎలా నడిపించుకోవాలి, మీ తల్లిదండ్రులని ఎలాగా, ఏ రకంగా మీ తల్లిదండ్రులు ఎదుట మీ ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని మీరు నేర్చుకోవడానికి ఒక అవకాశమే ఉంది. కనుక బిడ్డలుగా ఉన్న మీరు అందరూ కూడా డైలీ బైబిల్ చదవటం నేర్చుకోండి. ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లల వాక్యాన్ని చదవకపోతే వాళ్ళకి వాక్యం నేర్పించండి. పిల్లల వాక్యం చదివించడం నేర్పించండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఏ భాషలో అయితే ఆ భాషల్లో బైబిల్ ఉన్నాయి కాబట్టి ఆ బైబిల్స్ కొనుక్కొని ఆ భాషల్లో వాళ్ళతో చదివించి ఆ వాక్య ధ్యానం మీద వాళ్ళు దృష్టి పెట్టి మరి ఆ వాక్యానుసారంగా జీవించాలి అనే విధానాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే విధంగా ఉండాలి. ఎందుకనంటే వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే నిన్ను కని నీ తండ్రి ఉపదేశంలో అంగీకరించుము. మీ మాట మీ పిల్లలు వినాలంటే వారు దేవుని మాట వినే విధంగా వాళ్ళు మీరు పెంచినప్పుడు అప్పుడు మీ మాట వాళ్ళు వినడానికి అవకాశం
అవకాశం ఉంటుంది. మీరు దేవునిలో వారిని సరిగ్గా పెంచకుండా వాళ్ళకి కావాల్సినటువంటి చదువులని ఇంకోటని ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఇస్తున్నారు కానీ వాళ్ళకి దేవుడు కావాలి అనే విధంగా మీరు చెప్పలేకపోతున్నారు. మీరు చేయలేకపోతున్నారు.